హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. ఈ వీడియోలో మీరు 2025లో స్టార్ట్ చేసుకోవడానికి 5 బెస్ట్ ఆన్లైన్ బిజినెస్ ఐడియాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఐడియాస్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, దీంట్లో ఏ బిజినెస్ అయినా మీరు డైలీ జస్ట్ ఒక 2 to 4 hours టైం స్పెండ్ చేసి స్టార్ట్ చేసుకునే స్కోప్ ఉన్న బిజినెస్ ఐడియాస్. సో ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాస్ రెగ్యులర్గా మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మీకు ఇంకేదైనా పర్టికులర్ బిజినెస్ ఐడియాకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి, దానిపైన కూడా మేము తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ బిజినెస్ ఐడియా ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్. సో మీరు ఏ జాబ్లో ఉన్నా ఏ బిజినెస్లో ఉన్నా ఈజీగా స్టార్ట్ చేసుకునే థింగ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ మధ్య మీరు యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి అనమాట. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ పైన, డిఫరెంట్ టాపిక్స్ పైన యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. సో మీరు కూడా అట్లా మీకు ఏదైనా సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంటే దానిపైన మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీరు ఈజీగా వీడియోస్ అయితే పోస్ట్ చేయొచ్చు. లేదంటే మీరు వ్లాగింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయొచ్చు. లేదంటే మీరు ఒక పాడ్కాస్ట్ ఛానల్స్ లాంటివి అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లాంటివి ఛానల్స్ ఏదైనా కూడా పోస్ట్ చేసుకోవచ్చు. అలా మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏదో ఒక టాపిక్ పైన వీడియోస్ క్రియేట్ చేసి కంటిన్యూస్గా పోస్ట్ చేస్తే యూట్యూబ్లో స్లోగా మీకు ఒక సబ్స్క్రైబర్ బేస్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఒక పాయింట్ తర్వాత మీరు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ పాస్ అయిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసుకోవడానికి అంటే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. కానీ యూట్యూబ్లో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మీరు యూట్యూబ్లో ఛానల్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలి అండ్ ఎంత మనీ వస్తాయి అని టాపిక్స్ పైన మీకు క్లియర్గా వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, మేము డీటెయిల్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాం. సెకండ్ ఐడియా ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజెస్. బేసిక్గా ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజెస్ అంటే మీరు ఏదో ఒక టాపిక్ పైన అంటే ఫిట్నెస్, ఎడ్యుకేషన్, మీమ్స్, ఆటోమొబైల్స్ అలా ఏదో ఒక టాపిక్ పైన మనము రోజు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే మనకి కొన్ని వందల పేజెస్ మనం చూస్తూ ఉంటాం. సో ఆ క్రియేటర్స్ అందరు కూడా ఏదో ఒక పర్టికులర్ నీష్ సెలెక్ట్ చేసుకొని దానిపైనే వీడియోస్ అన్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అలా మీరు కూడా ఏదో ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్గా రీల్స్ క్రియేట్ చేసి అండ్ పోస్ట్ క్రియేట్ చేస్తే అండ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ కాంటెంట్ ఉన్న పోస్ట్ అండ్ రీల్స్ క్రియేట్ చేస్తే మీకు మంచి ఫాలోవర్ బేస్ క్రియేట్ అవుతుంది. సో అట్లీస్ట్ మీరు ఒక 10,000 ఫాలోవర్స్ క్రాస్ అయిన తర్వాత మీకు బ్రాండ్ స్పాన్సర్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి బ్రాండ్ స్పాన్సర్స్ ఇవ్వాలి అంటే, మనకి బ్రాండ్స్ మంచిగా పే చేయాలి అంటే మీరు సెలెక్ట్ చేసుకునే నీష్ కూడా అంటే మీరు పోస్ట్ చేస్తున్న కాన్సెప్ట్ వీడియోస్ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉండాలి. సో మీరు క్రియేట్ చేస్తున్న క్వాలిటీ కాంటెంట్ అండ్ వ్యూవర్షిప్ని బేస్ చేసుకొని పర్ స్పాన్సర్షిప్ పోస్ట్ బ్రాండ్స్ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు ఎనీవేర్ బిట్వీన్ 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ వరకు ఈజీగా పే చేస్తారు. సో మంచి కేటగిరీలో మీ పేజ్ రన్ చేస్తున్నట్టయితే అండ్ మీకు ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నట్టయితే మీకు బ్రాండ్స్ ఇంకా ఎక్కువ కూడా పోస్ట్ చేసే స్కోప్ ఉంటుంది. సో థర్డ్ బిజినెస్ ఐడియా ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనమాట. సో మనం బయట చూసుకున్నట్టయితే చాలా లోకల్ బిజినెసెస్ ఉంటాయి. వాళ్ళు మెయిన్గా స్ట్రగుల్ అయ్యే పాయింట్ ఏంటి అంటే మార్కెటింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ అఫోర్డబిలిటీ రేంజ్లో ఈ ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అనేది వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అనమాట, ఉండవు అనమాట. సో మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వాళ్ళకి మినిమల్ ప్రైజెస్తో సోషల్ మీడియా హ్యాండ్లింగ్ అండ్ యాడ్ సర్వీసెస్ ఇస్తే ఈజీగా పర్ క్లయింట్ మీరు 10,000 రూపీస్ మినిమం మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. సో అలా మీరు ఒక 5 క్లయింట్స్ని సైన్ చేసుకున్నా కానీ మంత్లీ 50,000 రూపీస్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. కానీ ఇనీషియల్గా మీరు బిగినర్ అయితే మల్టిపుల్ క్లయింట్స్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. అండ్ దీంతో పాటే మీరు డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు చాలా మల్టిపుల్ స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు గ్రాఫిక్స్ క్రియేట్ చేయాలి, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, క్యాన్వా అనే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఫోటోషాప్, తర్వాత ప్రీమియర్ ప్రో, తర్వాత ఫేస్బుక్లో యాడ్స్ ఎట్లా రన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలి, ఇట్లాంటి మల్టిపుల్ స్కిల్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఈ బిజినెస్ పైన కూడా క్లియర్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. సో ఫోర్త్ బిజినెస్ ఐడియా ఏంటి అంటే ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన బిజినెస్ ఐడియానే. ఇక్కడ ప్రతి బిజినెస్కి ఒక వెబ్సైట్ అవసరం ఉంటుంది. సో చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయించుకోవడం అఫోర్డ్ చేయలేరు అనమాట. ఎందుకంటే ప్రొఫెషనల్ వెబ్ డెవలపర్స్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మినిమం 80,000 రూపీస్ నుంచి 2 lakh 3 lakh రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. కానీ మనం బేసిక్ అండ్ ఫ్యూ పేజెస్తో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ మీరు పర్ వెబ్సైట్ ఈజీగా 30,000 to 40,000 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఉంటుంది. సో మీరు యూట్యూబ్లో వర్డ్ప్రెస్ వెబ్సైట్ ట్యుటోరియల్స్ అని సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. అండ్ మీరు ఒక 1 month కంటిన్యూస్గా టైం స్పెండ్ చేసినట్టయితే, వర్డ్ప్రెస్ని ఎక్స్ప్లోర్ చేసినట్టయితే మీరు తప్పకుండా మంచి వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవచ్చు. అయితే ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి మనకి డొమైన్ హోస్టింగ్ అవసరం ఉంటుంది. సో ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ మీరు నేర్చుకోవాలి అనుకున్నా కానీ కొంచెం అంటే మినిమం ఒక 5,000 రూపీస్ 4 or 5,000 రూపీస్ స్పెండ్ చేసి మీరు ఒక డొమైన్ ఒక హోస్టింగ్ కొనుక్కొని ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే మీరు ఈజీగా వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేయాలో క్లియర్గా నేర్చుకోవచ్చు. సో ఈ బిజినెస్ గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో 5th బిజినెస్ ఐడియా ఏంటి అంటే, సో మీకు తెలిసిన ఏదో ఒక స్కిల్ ఆర్ సబ్జెక్ట్ని వీడియో కోర్స్లో క్రియేట్ చేసి అవి ఆన్లైన్లో ఈజీగా సెల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలామంది ఏదో ఒక ఇండస్ట్రీలో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మార్కెటింగ్, సేల్స్, సోషల్ మీడియా, రియల్ ఎస్టేట్ ఇలా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న సబ్జెక్ట్ పైన మీరు క్లియర్గా ప్రజెంటేషన్తో వీడియో కోర్స్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మార్కెటింగ్ చేసుకొని మినిమల్ ఫీజ్ పెట్టి ఈజీగా సెల్ చేసుకోవచ్చు. ఈ మధ్య మనము ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా కానీ మనకి ఈ కోర్సెస్ అమ్ముతూ ఉన్నారు. సో వాళ్ళు బేసిక్గా చేసే ఇదే అనమాట, మనకి ఒక వెబినార్లో ఎన్రోల్ అవ్వమని చెప్తారు, ఆ తర్వాత వాళ్ళు అమ్మేది వీడియో కోర్సెసే ఉంటాయి అనమాట. సో అలా మీరు కూడా అసలు ఈ ఎంటైర్ కోర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ దీంట్లో వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎలా అమ్మాలి అనే దానిపైన కూడా మనకి యూట్యూబ్లో చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి. సో మీకు కనుక అట్లా పర్టికులర్ ఏదైనా సబ్జెక్ట్ పైన ఎక్స్పర్టీస్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. మీకు కనుక ఇలాంటి బిజినెస్ ఐడియాస్ పైన మంచి వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేదైనా కొత్త బిజినెస్ ఐడియాస్ పైన డీటెయిల్ వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా లేదా ఒక బిజినెస్ రన్ చేస్తున్నా కానీ ఎంప్లాయీస్ చాలా ఇంపార్టెంట్. సో మీకు మంచి స్కిల్ సెట్ ఉన్న ఎంప్లాయీస్ని ఫైండ్ చేయడానికి చాలా వరకు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో మీకు లోకల్ ఏరియాలో అవైలబుల్ ఉన్న మంచి స్కిల్స్ ఉన్న అన్రికగ్నైజ్డ్ జాబ్ సెర్చింగ్ క్యాండిడేట్స్ని MrVijay.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎంప్లాయీస్ని హైర్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.